హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక 2 BHK ఫ్లాట్తో వచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. రెడీ టు ఆక్యుపై అంటే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫేసింగ్ చూస్తే వెస్ట్ ఫేసింగ్, SFT 1100 SFT. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడం మీ కల అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీ ఏదైనా మీరు సేల్ చేయాలనుకుంటున్నారా? మేము మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాం. మీకు ఏదైనా లోన్ అవసరమైతే మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇక ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్తే మనకి ఇందులో ఎమ్యూనిటీస్ కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. క్లబ్ హౌస్, చిల్డ్రన్ క్లబ్ హౌస్. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఇవాళ రేపు పేరెంట్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. సో పిల్లల్ని చూసుకోవడము కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు ఆఫ్టర్ స్కూల్ కావచ్చు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మనము ఉండలేని పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి చిల్డ్రన్ క్లబ్ హౌస్ వల్ల మనకి అందులో ట్యూషన్ ఫెసిలిటీ ఉంది, స్కిల్స్ నేర్పిస్తారు, యాక్టివిటీస్ ఉంటాయి. సో వీళ్ళు ఆఫ్టర్ స్కూల్ ఇంటికి వచ్చేసిన తర్వాత అలా రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని చిల్డ్రన్ క్లబ్ హౌస్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే ట్యూషన్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు. సో పిల్లలు ఒక్కసారి కమ్యూనిటీలోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికైనా పంపించాలి అనే భయం అనేది ఉండదు. అక్కడే చిల్డ్రన్ క్లబ్ హౌస్ కూడా కమ్యూనిటీ లోపలే కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇంటి దగ్గర నుంచి అంటే ఫ్లాట్ నుంచి క్లబ్ హౌస్కి ఫ్రీగా హాయిగా వెళ్ళి రావచ్చు. మనకి సెక్యూరిటీ లేదా పిల్లల సేఫ్టీ గురించి మనకి టెన్షన్ అనేది ఉండదు. ఇంకా సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి సమ్మర్లో పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి. అలాంటి టైంలో కూడా మనం క్లబ్ హౌస్కి పంపించవచ్చు. వాళ్ళు అక్కడ డిఫరెంట్ లైఫ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది, మనకి కూడా పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు. పార్క్ ఉంటుంది, పార్క్లో కూడా పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఎన్నో ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఓపెన్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే మనం కోవర్కింగ్ స్పేసెస్కి వెళ్ళి అక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా, చాలా ఫ్రీగా ఉంటుంది. అక్కడ సూపర్ మార్కెట్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది. మనం ఒక్కసారి కమ్యూనిటీలోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత మనము గ్రాసరీస్ చిన్నవి ఏమన్నా కావాలన్నప్పుడు కూడా బయటికి వెళ్ళే పని ఉండదు. మనం ఆ సూపర్ మార్కెట్ నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదంటే కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు డోర్ స్టెప్ వరకు. అలా రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీరు ఫ్లాట్ తీసుకునేటప్పుడే ఎమ్యూనిటీస్కి కూడా పే చేస్తారు కాబట్టి ఈ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీరు అక్కడ ఉన్నన్ని రోజులు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇక ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ గురించి చూస్తే ఇది 200 feet రోడ్ పక్కనే ఉంది. దీన్ని ఐటీ కారిడార్గా కూడా చెప్పుకుంటారు, ఇంకా ఎడ్యుకేషనల్ హబ్గా కూడా పిలుస్తారు. సిల్వర్ ఓక్స్, కెనడీ, MNR, గుంటూరు వికాస్, ఇన్సెంట్, ఆక్రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, VNR స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, భాష్యం స్కూల్, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ దగ్గరలో చుట్టుపక్కలే ఉన్నాయి. అది కూడా మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇంకా హాస్పిటల్స్ చూసుకుంటే మమతా హాస్పిటల్, SLG, UMCC, మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ, ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. మమతా హాస్పిటల్ అయితే మనం 1 minute రీచ్ అవ్వచ్చు, SLG అయితే 2 minutesలో, UMCC అయితే మనం 10 minutesలో రీచ్ అవ్వచ్చు. మల్లారెడ్డి, నారాయణ హృదయాలయ ఇవైతే 10 to 15 minutesలో మనము రీచ్ అయ్యేంత దగ్గరలోనే ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4A 5 minutes డిస్టెన్స్లో ఉంది. మియాపూర్ బస్ స్టాప్ లేదా మెట్రో స్టేషన్కి రీచ్ అవ్వాలంటే మనము 10 minutesలో రీచ్ అవ్వచ్చు. గచ్చిబౌలి చూస్తే 20 minutes డ్రైవ్, హైటెక్ సిటీ కూడా 20 minutes డ్రైవ్. ఇంకా షాపింగ్ మాల్స్ చూస్తే ప్రాజెక్ట్ చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మనము మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ప్రైస్ గురించి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి లేదా సైట్ విజిట్ గురించి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్.